ఇక వివరాల్లోకి వెళ్తే తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్యకారులు, వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ అధ్యక్షతన జిల్లా అటవీ అధికారి ఎన్ రామచంద్రరావు, రెవెన్యూ, మత్స్య, డిఆర్డీఏ తదితర శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మరియు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంయుక్త సహకారంతో హరిత వాతావరణ నిధులతో కోరంగి వన్యప్రాణి అభయారణ్యం మరియు దాని పరిసర తీర ప్రాంత గ్రామాల పరిధిలో చేపడుతున్న వివిధ వాతావరణ అనుకూల అభివృద్ధి పనుల పురోగతిని సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీసీఎఫ్కు సంబంధించి 2026 కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాల ప్రకారం పనిచేయాలని అన్నారు. ఇందులో భాగంగా మడ అడవుల విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ ఏడాది నూతనంగా మరో 115 హెక్టార్లలో మడ అడవుల పెంపకం చేపట్టడంతో పాటు గతంలో పునరుద్ధరించిన 180.58 హెక్టార్ల అడవులను సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. అదేవిధంగా నూతన యూనిట్ల స్థాపనలో భాగంగా స్థానిక మహిళలు మరియు వెనుకబడిన వర్గాల ఉపాధి కోసం రంగు చేపల పెంపకం, సముద్ర నాచు సాగు మరియు పీతల పెంపకం యూనిట్లను జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పేనాయక్, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, పి కృష్ణారావు, మత్స్యశాఖ అధికారి కె కృష్ణారావు, డిఆర్డీఏ ఏపీడీ జిల్లాని, పాడా ఏపీడీ వసంత మాధవి, ఫారెస్ట్ రేంజ్ అధికారులు వరప్రసాద్, శ్రీదీప్తి, జీసీఎఫ్ జిల్లా సమన్వయకర్త ఎల్ శ్రీహర్ష, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.